హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ ఏంటి అంటే, నా నేమ్ యూజ్ చేసుకొని ఇంకా నా పిక్స్ యూజ్ చేసుకొని అయితే కొంతమంది ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. సో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఆ రిక్వెస్ట్‌లో చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకే పెట్టారు. అండ్ నా ఫ్రెండ్స్‌లో, నా సరౌండింగ్స్, మా బ్రదర్స్, సిస్టర్స్, ఇంకా మా వాళ్ళకి చాలా మందికొచ్చాయి. సో అందులో కొంతమంది ఏంటి అంటే వచ్చి నన్ను అడిగారు, "రచన, ఇది నీ అకౌంటేనా? నువ్వేనా క్రియేట్ చేసింది" అని. అకౌంట్ నేమ్ వచ్చి హే క్యూటీ గర్ల్ అండ్ కింద వచ్చి నేమ్ వచ్చి రచన అనేసి వస్తది. ఇంకొకటి ఏంటి అంటే, ఆ అకౌంట్ అయితే నాది కాదు. చాలామంది నాకు ఎన్నో అకౌంట్స్ ఉంటాయనుకుంటున్నారు. అసలు లేదు. ఓన్లీ నాకున్నది 2 అకౌంట్స్ మాత్రమే. అది కూడా జీఎస్ రచన 04 అండ్ జీఎస్ రచన 09. ఈ 2 అకౌంట్స్ మాత్రమే నావి. ఇంకా ఎటువంటి అకౌంట్స్ నావి కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇలాంటి ఇష్యూ వస్తదని మేమైతే ముందే అనుకున్నాం. బట్ ఇంత తొందరగా ఇలాంటి ఇష్యూ వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు. ఎందుకు అంటే, నేను స్టార్ట్ చేసిందే రీసెంట్‌గా. అండ్ రీసెంట్‌గా స్టార్ట్ చేసినా నేను, బట్ ఆ రీసెంట్‌గా స్టార్ట్ చేసిన దాంట్లో కూడా నేను అస్సలు పెట్టలేదు. పెట్టకపోయినా ఇలాంటి ఇష్యూ వచ్చింది. సో ఇలాంటి ఇష్యూ వస్తదని కూడా మేము ముందే అనుకున్నాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది సోషల్ మీడియా కాబట్టి చాలామంది క్రియేట్ చేస్తుంటారు. బట్ మేము కూడా ఆళ్ళెవరు అన్నది తెలుసుకోవడానికే ట్రై చేస్తున్నాము. అండ్ ఆ నంబర్ అన్నది మాకు దొరికిందంటే, మేము ఆ పర్సన్ ఎవరు అన్నదాన్ని ఫైండ్ ఔట్ చేయడానికే ట్రై చేస్తున్నాము. ఇఫ్ ఆ పర్సన్ అన్న వాళ్ళు ఎవరని మాకు తెలిసినా, వాళ్ళ ఫోటో కానీ, లేదంటే లాస్ట్ డిజిట్ ఫోన్ నంబర్ కానీ నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసినా, ఏం చేసినా అయితే ఏం చేయలేరు. ఎందుకంటే ఫస్ట్ మీరు పక్కనోళ్ళ ఫోటోస్, పక్కనోళ్ళ నేమ్స్ యూజ్ చేసుకొని అకౌంట్స్ క్రియేట్ చేసే బదులు మీ నేమ్స్ యూజ్ చేసుకొని, మీ పిక్స్ యూజ్ చేసుకొని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటది. పక్కనోళ్ళ ఫోటోస్ యూజ్ చేసుకొని, పక్కనోళ్ళ నేమ్స్ యూజ్ చేసుకొని, క్రియేట్ చేసుకొని, ఎవరెవరికో రిక్వెస్ట్‌లు పెట్టి ఏదేదో చేయడం మానేయండి. వాళ్ళెవరన్నా నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. ఇఫ్ అది ఎవరైనా పర్లేదు. నేను డైరెక్ట్‌గా స్క్రీన్ మీద ఫోన్ నంబర్ కుదిరితే ఫోన్ నంబర్, ఆర్ వాళ్ళ పిక్ కుదిరితే పిక్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఏదో ఇలా చేసి నన్ను భయపెడదామని అసలు ఇలాంటివన్నీ జరగవు. ఎందుకంటే నేను ఇలాంటి చిన్న చిన్న వాటికి అస్సలు భయపడను. ఒకవేళ ఫియర్ అయినా అది ఆ స్టార్టింగ్ 2, 3 మినిట్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ అసలు ఏం కాదు. మా వాళ్ళు కూడా ఆ పర్సన్ ఎవరు, ఇంకా లాస్ట్ ఫ్యూ డిజిట్ ఫోన్ నంబర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇఫ్ అది దొరికింది అంటే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా